మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో ఉద్యోగి బంగారం కొట్టేయడం సంచలనంగా మారింది. బ్యాంకులో తనఖా పెట్టిన 22 మంది ఖాతాదారుల పసిడి ఆభరణాలు మాయమయ్యాయి. ఈ విషయం నెలవారీ ఆడిట్లో బయటపడింది. 90 లక్షల రూపాయల విలువ చేసే 700 గ్రాముల పసిడి ఆభరణాల్ని సొంత అవసరాలకు వాడుకున్నాడు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బ్యాంక్ మేనేజర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అసిస్టెంట్ మేనేజర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బ్యాంక్ లో కస్టమర్స్ గోల్డ్ లోన్ కానీ చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. వర్త్ సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 గ్రామ్స్ ఒక 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే